బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలో విశాఖ ఎంపీ సీట్లని మహిళలకే కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖలో 3 పార్లమెంటు స్థానాల్లో మహిళల్ని రంగంలోకి దింపనుంది వైసీపీ. అరకు ఎంపీ అభ్యర్థిగా పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేను, అలాగే భాగ్యలక్ష్మిని ప్రకటించే అధిష్టానం అవకాశం కనిపిస్తుంది. ఇక తాజాగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ ఖరారైంది. అనకాపల్లి ఎంపీ సీటు కూడా పిల్ల రామకుమార్కి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాల అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది. వచ్చే జాబితాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా బీసీ సెంటిమెంట్ను పనిచేస్తుందని యోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద విశాఖకు సంబంధించి పూర్తిగా, ఉత్తరాంధ్రకు సంబంధించి 3 స్థానాలకు సంబంధించి పూర్తిగా మహిళల్ని అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల్ని రంగంలోకి దింపబోతోంది వైసీపీ. అరకు ఎంపీ అభ్యర్థిగా పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఇక వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పిల్ల రామకుమార్కి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఓవరాల్గా బలహీన వర్గాలు అలాగే మహిళల సెంటిమెంట్ను ఉపయోగించి ఈ స్థానాలను కైవసం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, అనిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ముఖ్యంగా వైజాగ్ సంబంధించి అలాగే పూర్తిగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎక్కువ శాతం మహిళలకే కేటాయించే అవకాశాలు కనిపిస్తుంది వైసీపీ. వైజాగ్ సంబంధించి 3 స్థానాలు కూడా మహిళలకి ఇచ్చే ప్రణాళికలు వైసీపీ రూపొందించడం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ స్ట్రాటజీతో పార్టీ ముందుకెళ్ళబోతుంది? ఎందుకు మహిళల్ని పూర్తి స్థాయిలో ఈ స్థానాల్లో దించే ఆలోచన చేసింది పార్టీ? ఉత్తరాంధ్ర సంబంధించి పెద్ద ఎత్తున బీసీలకే టికెట్లు కేటాయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా పార్లమెంట్ స్థానాల్లో 3 స్థానాలు ఉంటే 3 స్థానాల్లో కూడా మహిళా అభ్యర్థులే రంగంలోకి దించేందుకు ఇప్పటికే కసరత్తు అంతా కూడా దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొన్న 27 మంది అసెంబ్లీ పార్లమెంటు మార్పులు చేసిన జాబితాను ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థిగా పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టపుల్లి భాగ్యలక్ష్మిని ఫైనల్ చేస్తూ ఆ జాబితాలో ఆమె పేరు కూడా పెట్టడం జరిగింది. తాజాగా విశాఖ పార్లమెంట్ కి సంబంధించి మాజీ విజయనగరం ఎంపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని రంగంలోకి దింపేందుకు దాదాపుగా రంగం అంతా కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ బీజేపీ సచివత్ని తప్పించి ఆ స్థానంలో గౌరవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఆడారి తులసిరావు కుమార్తె రమాకుమారిని రంగంలోకి దింపేందుకు వ్యూహం అంతా కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీ మహిళ ఈ సెంటిమెంట్ ను వర్కౌట్ చేసేందుకు ఈ వ్యూహానికి పదులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాలకు సంబంధించి బీసీ అభ్యర్థులను పెద్ద ఎత్తున అసెంబ్లీ సెగ్మెంట్స్ కు రంగంలోకి దింపేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఇటు పార్లమెంట్ పై కూడా దృష్టి పెట్టింది. ఇటు విశాఖ పార్లమెంట్ కు సంబంధించి బొత్స ఝాన్సీ తూర్పు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, అలాగే అనకాపల్లి రమాకుమారికి ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా బీసీ గౌరవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆడారి తులసిరావు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ప్రముఖ ప్రఖ్యాత విశాఖ డైరీ చైర్మన్ గా కూడా సుదీర్ఘ కాలం పాటు కొనసాగినటువంటి ఆయన కుమార్తెకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్టుగా వైసీపీ అధిష్టానం నుంచి మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఆడారి తులసిరావు కుమారుడు, అంటే ఇప్పుడు రమాకుమారి ఎవరైతే ఉన్నారో రమాకుమారి సోదరుడు ఆడారి ఆనంద్ కుమార్ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆడారి నుంచి 2 టికెట్లు రమాకుమారికి అనకాపల్లి పార్లమెంట్ ఇస్తే ఆడారి ఆనంద్ గతంలో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ పోటీ చేసినటువంటి ఆనంద్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ దిశగా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ముందుకెళ్తున్నారు. మరోవైపు చూస్తున్నట్లయితే కనుక అరకు పార్లమెంట్ కి సంబంధించి అరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గొడ్డెట్టి మాధవిని అరకు అసెంబ్లీ సెగ్మెంట్ కి మారుతూ పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొట్టపుల్లి భాగ్యలక్ష్మిని తీసుకుని వెళ్లి అరకు పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జ్ గా కూడా ప్రకటించి ఆ జాబితాను కూడా విడుదల చేశారు. ఇకపోతే అనకాపల్లి విశాఖపట్నం ఈ 2 పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇద్దరు మొత్తం ఓవరాల్ గా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అరకు కావచ్చు, అనకాపల్లి కావచ్చు, విశాఖ పార్లమెంట్ కావచ్చు 3 పార్లమెంట్లో కూడా మహిళా అభ్యర్థులనే పెట్టాలనేది వైసీపీ ఆలోచనగా కనబడుతుంది. ఇక్కడ 2 సెంటిమెంట్స్ వర్కౌట్ చేయాలని వైసీపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు మహిళా అభ్యర్థులను రంగంలోకి దిగుతున్నారు. ఇటు విశాఖ పార్లమెంట్ పోటీ చేసేటువంటి
ఝాన్సీ కూడా బీసీనే, అలాగే అనకాపల్లి నుంచి బరిలో ఉన్నటువంటి రమాకుమారి కూడా బీసీనే, ఇటు అరకుకు సంబంధించి అరకు పార్లమెంట్ కి సంబంధించినటువంటి కొట్టపల్లి భాగ్యలక్ష్మి ఎస్టీ క్యాండిడేట్. ఇలా మొత్తం సామాజిక సమీకరణాల దృష్ట్యా బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించే విధంగా అంటే అనిల్, అంటే మహిళ అలాగే బీసీ ఈ సెంటిమెంట్ ను ప్రయోగించే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అధికార పార్టీకి మిగతా పార్టీలతో పోటీ పడే అంశంలో ఎంతవరకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఇదంతా కూడా? ఖచ్చితంగా ఒక రకంగా ప్రతిపక్షాలను కూడా డిఫెన్స్ లోకి నెట్టేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర రైతులకి పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు బీసీ అభ్యర్థులనే రంగంలోకి దింపుతున్నారు కనుక ఆయా ప్రాంతాల్లో ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇతర పార్టీ నేతలు కూడా బీసీ అభ్యర్థి అయి ఉండాలనేది వీళ్ళు ఒక స్ట్రాటజీని ఆలోచిస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఎన్నికల ఫలితాలే తెలుపుతాయని చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే కనుక ఇటు విశాఖ పార్లమెంట్ లోనే కాదు, శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా బీసీ మహిళ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఢిల్లీ కృపారాణిని రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆమె బీసీ మహిళ కనుక ఇటు శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి కూడా ఆమెనే రంగంలోకి దింపే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే కనుక పెద్ద ఎత్తున బీసీ మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా ఖరారు చేసేందుకు దాదాపుగా ఏర్పాట్లు రంగం సిద్ధం చేస్తుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో బీసీలకు చేసినటువంటి మేలు, ఆయా వర్గాలకు చేస్తున్నటువంటి లబ్ధిని వివరిస్తూ ఇప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎన్నికల రణరంగానికి కూడా బీసీ అభ్యర్థులనే ముందుకు పెట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రాధా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. మొత్తం మీద ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీ సీట్లని కూడా మహిళలకు కేటాయించే అవకాశం ఉంది వైసీపీ. ఉమ్మడి విశాఖలో 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా మహిళల్ని రంగంలోకి దింపబోతోంది. మొత్తం మీద ఇటు మహిళలతో పాటు అటు బీసీ సెంటిమెంట్ కూడా రగిల్చి ఈసారి 3 ఎంపీ సీట్లను కైవసం చేసుకునే దిశగా వైసీపీ ప్రయత్నిస్తోంది. చూడాలి మరి వైసీపీ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి.